Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 17th March 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి ఈవెన్ టెలిగ్రామ్ లైవ్ అప్డేట్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యా, సో యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం ఏదైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూస్తాం. ఒకసారి క్విక్గా ఈరోజు కూడా చూద్దాం. సో మనకి ఏది వర్క్ అయింది అండ్ మనం డిస్కస్ చేసిన థింగ్స్ ఏముండే అనేవి కూడా క్లియర్గా అర్థమవుతుంది. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ట్రిమ్ దిస్ టిల్ హియర్. యా, సో మనకి బేసిక్గా ఫ్రైడే రోజు ఓపెన్ పొజిషన్స్ని బట్టి మన అనాలిసిస్ ఏముండే అంటే, సో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ అంటే స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు బేసిక్గా స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్లోనే ఎఫ్ఐఐస్ అండ్ ప్రొప్రైటరీస్ కదా, సో ప్రొప్రైటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బుల్లిష్ ఉన్నారు. బట్ స్ట్రాంగ్ బుల్లిష్ కాదు, ఒక మోడరేట్ బుల్లిష్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం డిస్కస్ చేసుకున్న థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు. సో క్లయింట్కి మోస్ట్లీ ఆపోజిట్గానే జరుగుతూ ఉంటుంది. అండ్ యా, సో ఈరోజు కూడా చూసుకుంటే ఇక్కడ బేసిక్గా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొప్రైటరీస్ కానీ అండ్ ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు అలైన్ అయి ఉంటారు. బట్ ఇక్కడ బయాస్ ఉండే ఈ రోజు కోసం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏంటి అంటే, అట్లీస్ట్ బేరిష్ అనేది ఈ లెవెల్ నుంచి ఇంకా కిందికి వెళ్తూ ఉంటే పర్సనల్గా బేరిష్నెస్ అయితే మేమైతే ట్రేడ్ చేయము. బికాజ్ ఎంతో కొంత లిక్విడిటీ కావాలని కూడా డిస్కస్ చేసుకుంటే, బికాజ్ మనకి వీక్లీలో వెళ్తే డైరెక్ట్గా ఈ నుంచి ఇక్కడి వరకు కూడా సేమ్ కైండ్ ఆఫ్ సినారియో, అంటే ఒక గ్రీన్ క్యాండిల్ కూడా లేదు అండ్ లిక్విడిటీ హంట్ కూడా లేదనమాట. సో ఇదే మనం డిస్కస్ చేసుకున్న థింగ్ అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లైవ్ మార్కెట్లో ఇవన్నీ మర్చిపోతాం. యా, సో ఇక్కడ నుంచి ఎంత బేరిష్ వచ్చినా కూడా పర్సనల్గా 1000 పాయింట్స్ వచ్చినా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేము. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ లైవ్లో పొజిషన్ స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రొప్రైటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ప్రొప్రైటరీస్ని అలైన్ అయి ఉంటే ఏంటి అంటే, అట్లీస్ట్ 22 ట్రేడింగ్ సెషన్స్లో 20 ట్రేడింగ్ సెషన్స్, ఈవెన్ అట్లీస్ట్ 18 ట్రేడింగ్ సెషన్ అయినా సరే మనకి ప్రాపర్ రిస్క్ రివార్డ్తో ట్రేడ్స్ అయితే మనం అంటే పాయింట్స్ని క్యాప్చర్ అయితే చేయగలుగుతాం. సో ఆపర్చునిటీ హంటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సేమ్ వే ఈరోజు కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, దీని పైకి వెళ్తే బుల్లిష్ అని సో అట్లీస్ట్ ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉన్నారు కదా అని చెప్పి ఇక్కడ నుంచే బుల్లిష్ అని కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడ రివర్సల్ ప్యాటర్న్ అయినా బుల్లిష్, అదర్వైజ్ దీనిపైన క్లోజ్ అయి పైకి వెళ్తా ఉంటే మనం బుల్లిష్ అంటే ఈ లెవెల్స్ వరకు, ఈ గ్యాప్ లెవెల్ వరకు వాటిని అయితే ఒక మీడియం ప్రాబిలిటీ లాగా చూడొచ్చు అని అయితే డిస్కస్ చేసుకుంటా ఉండే. యా, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఈరోజు కూడా. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ సపోర్ట్ దగ్గర ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. యా, సో ఫస్ట్ క్యాండిల్ చూడండి క్లియర్గా. సో ఇక్కడ మనకి షార్ట్ కవరింగ్ బౌన్స్ అనేది అంటే ఇక్కడ నుంచి పొజిషన్స్ ఇలా వస్తున్నప్పుడు ఏంటి అంటే క్లియర్గా ఆలోచించండి. అట్లీస్ట్ వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవాలి కాబట్టి సేమ్ ఆ షార్ట్ కవరింగ్ బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసినాం. అండ్ సేమ్ వే లిక్విడిటీ హంట్ కూడా ఉంటుందని కూడా మనం డిస్కస్ చేసుకోండి. టీకే. యా, ఈరోజు ఫస్ట్ క్యాండిల్ చూస్తే క్లియర్గా సపోర్ట్ తీసుకుంటున్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఎందుకు ఉన్నారు అంటే, అట్లీస్ట్ వాళ్ళ లెవెల్స్ని ప్రూవ్ చేసుకోవడానికి అయితే ప్రైస్ అయితే మళ్ళీ సేమ్ వేలో ఒక డిప్ అయితే వచ్చింది. క్లియర్గా అబ్జర్వ్ చేసి చూపిస్తా క్యాండిల్ బై క్యాండిల్. యా, సో ఇక్కడ నుంచి క్లియర్గా చూడండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో, ఎవరైతే బుల్లిష్ ఉన్నారో వాళ్ళు మార్నింగ్ ఎలాగో ప్రాఫిట్స్ బుక్ చేసుకోరు. అండ్ ఎప్పుడైతే బేరిష్ వెళ్తూ ఉంటుందో రీటైలర్స్లో ఎవరైతే బుల్లిష్ ఉండి ప్రాఫిట్స్ బుక్ చేసుకోకుండా ఈ థిక్ రెడ్ క్యాండిల్ చూసి, అంటే ఇంత లిక్విడిటీ ఇందులో బేసిక్గా 130 పాయింట్స్ ఉండింది, అంటే 0.56%. సో ఈ లిక్విడిటీని చూసి ఏంటి అంటే స్టాప్ లాస్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు అండ్ స్విచ్ అయిపోతారు బేసిక్గా. సో ప్రైస్ ఏంటంటే ఇంకా కిందికి వెళ్ళిపోతుంది అని చెప్పి, అట్లీస్ట్ ఈ వీడియో ఫాలో అయిన అట్లీస్ట్ 100 మెంబర్స్కి అయినా అర్థమవుతుంది ఏం జరుగుతోంది అని చెప్పేసి. బికాజ్ ఈవెన్ డేటా చూడడం అలవాటు అవుతే కూడా తెలుస్తుంది. ఈవెన్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో కూడా ఇంతకు మించి ప్రైస్ కిందికి వెళ్ళదు అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. టీకే, ఎక్స్క్యూజ్ మీ. యా, సో ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ని అబ్జర్వ్ చేస్తే కూడా సేమ్ వే ఎందుకు నేను ఈ లెవెల్స్ని యాక్చువల్గా నేను ఇది
చెప్పినా బట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఒకసారి క్విక్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఒక లెవెల్ ఉండింది అండ్ సేమ్ వే రిప్లికేట్ చేసి మనం ఎలా అయితే చేసుకుంటామో ఈ లెవెల్లోనే అట్లీస్ట్ ఎవరైనా సరే ఈ షార్ట్ సిగ్నల్తో వాట్ డు వి కాల్ అలైన్ అయి ఉన్న వాళ్ళు ఆర్ ఈవెన్ షార్ట్ బేరిష్ ట్రేడ్ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ ఈ ఏరియాలోనే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోమని ఈవెన్ టెలిగ్రామ్లో కూడా మెన్షన్ చేస్తుంటే జనరల్గా ఐ యూస్ టు అప్డేట్ ఇన్ ఇండికేటర్ గ్రూప్, బట్ అట్లీస్ట్ ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా చేసి చెప్పిన ఉండే సేమ్ వే. బట్ స్టిల్ ఇది అప్లికబుల్ అంటే కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ డు వి కాల్ జస్ట్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు కాబట్టి సర్టెన్ రీజన్ వరకే పర్సనల్గా అయితే ఇది లైట్ తీసుకున్నా పర్లేదు. అండ్ అందుకనే అట్లీస్ట్ ప్రాఫిట్స్ అన్న బుక్ చేసుకోమని చెప్పుండే. అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే కాన్ఫ్లుయెన్స్ జోన్ ప్రైస్ ఎక్కడన్నా సపోర్ట్ తీసుకుంటే ఇది ఈ రేంజ్ కన్నా వెళ్ళాలి, లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలి. సో రెగ్యులర్గా ఇది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అండ్ మళ్ళీ చెప్పినా కూడా ఏంటంటే అది ఒక బోరింగ్ సబ్జెక్ట్లా అనిపిస్తుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ అగైన్ అండ్ అగైన్. ఠీకే సో కొంచెం థ్రాట్ ఇన్ఫెక్షన్ ఉంది, బేర్ విత్ మీ. ఈవెన్ సో క్లియర్గా సేమ్ వేలో సపోర్ట్ అయితే తీసుకొని ప్రైస్ అయితే సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ బేరీజ్ చేయొచ్చా అంటే అది చాయిస్ అనమాట. అండ్ బికాజ్ ఎప్పుడైనా సరే రివర్సల్ వాట్ డు వి కాల్ ట్రెండ్కి రివర్స్ వెళ్ళేటప్పుడు ఏంటి అంటే చాలా అసలు అవాయిడబుల్ సినారియోస్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ చేసినా కూడా 10-20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ అట్లీస్ట్ 4 లాట్స్తో చేసేవాళ్ళు ఒక లాట్తో క్యాపిటల్ ఇబ్బంది ఉండదు కాబట్టి. అండ్ సేమ్ వే ఎవరైతే 10 లాట్స్తో చేసేవాళ్ళో 1 or 2 లాట్స్తో అట్లా చేసుకుంటే బెటర్. అదర్వైజ్ సమ్టైమ్స్ క్విక్గా రివర్సల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా ప్రైస్ అనేది ఏ రేంజ్ వరకు రివర్స్ అవుతుంది. ఇక్కడ ఎవరు స్విచ్ అయినారు, రీటైలర్ స్విచ్ అయినారు. అండ్ ఇక్కడ నుంచి మీరు అంటే యూ వోంట్ బిలీవ్ ఇది కంప్లీట్గా షార్ట్ కవరింగ్ బౌన్సింగ్. అండ్ ఈరోజు పొజిషన్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి కాల్ సైడ్ పొజిషన్స్ అన్నీ కూడా అంటే పొజిషనల్గా కాదు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం వాళ్ళ కాల్ సైడ్ పొజిషన్స్ అన్నీ కూడా ఎగ్జిట్ అయిపోయినారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నాం అండ్ సేమ్ వే థాట్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉందని. అండ్ దాని తర్వాత చూడండి కంప్లీట్గా ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అండ్ స్టాప్ లాస్ కూడా పోలేదు. బట్ స్టిల్ ఎవరైనా క్రెడిట్ స్ప్రెడ్స్ చేయకుంటే ఆర్ ఓన్లీ ఆప్షన్ బయింగ్ చేస్తే ఇక్కడ చాలా నరకమే చూస్తారు. అండ్ ఈ టైంలో ఎప్పుడైనా సరే ట్రేడ్స్ తీసుకోవద్దని మెన్షన్ చేస్తూ ఉంటాం. బట్ అట్లీస్ట్ ఎవరైనా సరే క్రెడిట్ స్ప్రెడ్ చేసి ఉంటే అట్లీస్ట్ ఒక 3-4 మెంబర్స్ మెసేజ్ చేసి ఉంటే సో అందుకని అట్లీస్ట్ ఇక్కడ కూడా ప్రాఫిట్స్ని బుక్ చేసుకోమని మెన్షన్ చేసిన. బికాజ్ ఇక్కడ చూస్తే గ్యాప్ ఉండింది అండ్ మన ప్రెడిక్టెడ్ లెవెల్ కూడా ఇదే ఉండింది అనమాట. ఠీకే అండ్ సో ఇండికేటర్ సో ఇక్కడైతే అప్డేట్ చేయలేదు, అట్లీస్ట్ అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఎప్పుడైనా సరే మార్కెట్కి మనం మల్టిపుల్ థింగ్స్కి ముందే ప్రిపేర్ అయినడం వల్ల ఏంటి అంటే అలైన్ అయిపోతాం. అదర్వైజ్ రిజిడ్గా ఉంటే ఏంటి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. అంటే అట్లీస్ట్ ఈ ఏరియాలో బేరిష్కి వెళ్ళడం అండ్ ఈ ఏరియాలో మళ్ళీ బుల్లిష్కి వెళ్ళడం ఇలాంటి థింగ్స్ చేయకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ కన్విక్షన్తో ఉండగలగాలి ఎప్పుడైనా సరే. అంటే ఎందుకు వెళ్తున్నాను ట్రేడ్ అనేది. సపోజ్ మనం ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తుంటే ఏంటి అంటే మనం చేసే మిస్టేక్స్ అనేటివి మనకు తెలుస్తూ ఉంటాయి. ఠీకే సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ సింపుల్గా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఇప్పుడు అట్లీస్ట్ పొజిషన్స్ని చూడడం వస్తే మాత్రం ఈ స్ట్రైక్స్లో ఎవరైతే బేరిష్గా షిఫ్ట్ అయిపోయినారో వాళ్ళందరూ స్టక్ అయిపోయినారు కాబట్టి వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ అవ్వట్లేదు. సేమ్ వే అండ్ వీళ్ళు కూడా యాక్చువల్గా చెప్పాలి అంటే వాట్ డు వి కాల్ క్లయింట్స్ కూడా ఈవెన్ నాకు తెలిసి కాల్స్ అంటే ఈ రేంజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎవరైతే లాంగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసి ఉంటారు. బట్ ఎవరైతే షార్ట్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా హోల్డ్ చేస్తూ ఉన్నారు. రేపటి పొజిషన్స్ని కూడా ఒకసారి చూద్దాం క్లియర్గా. అండ్ ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అట్లీస్ట్ రెగ్యులర్గా వినడం వల్ల ఏంటంటే ఎక్కడ స్విచ్ అవుతూ ఉంటారు. ఎఫ్ఐఎస్ పొజిషన్స్ ఈరోజు బేరిష్ ఉండే బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ప్రొపరైటరీస్తో అలైన్ అవుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనకి ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా వాళ్ళ పొజిషన్ సైజింగ్ని బట్టి మనం షార్ట్ కవరింగ్ బౌన్సెస్ వస్తాయి అండ్ లిక్విడిటీ హంట్ లేదని చెప్తూ ఉంటాము. ఇలాంటి థింగ్స్ అన్నీ వర్క్ అవుతాయి. సో రెగ్యులర్గా ఇవన్నీ వర్క్ అవుతానే ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ సమ్ టైమ్స్ మనకి హై ప్రాబిలిటీ ట్రేడ్స్ రావట్లేదు బికాస్ ఆఫ్ దిస్ వాట్ వి కాల్ మార్కెట్ వోలటాలిటీ. ఠీకే సో ఇలాంటివి పట్టించుకుంటే ఏంటంటే ట్రేడ్ చేయలేం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనము ప్రిపేర్ అయినడం వల్ల చాలా రిలాక్స్ ట్రేడింగే చేయొచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఈరోజు రేపటి కోసం పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేటివి కూడా ఒకసారి క్విక్గా అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషనల్గా ఏంటి అంటే ఈ డేటా అంతా కూడా
పొజిషనల్గా వీళ్ళందరూ కూడా పర్ఫెక్టే ఉంటారు వాళ్ళ పొజిషన్స్లో. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఇంట్రాడేలో ఎక్కువగా ట్రాప్ అవుతూ ఉంటుంది. సో క్లయింట్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళు పొజిషనల్గా వీళ్ళు బుల్లిషే ఉన్నారు, అండ్ ఎఫ్ఐఎస్ని పోల్చుకుంటే బేరిషే ఉంటారు, అండ్ సేమ్ వే ప్రొపరైటరీస్ కూడా బేరిష్ ఉంటారు. డిఐఎస్ని అసలు మనం కన్సిడర్ కూడా చేయం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంట్రాడే అండ్ రేపటి ఎక్స్పైరీ కోసం చూస్తే క్లయింట్స్ అనేవాళ్ళు కాల్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఆర్ ఈవెన్ లాసెస్ కూడా బుక్ చేసుకుంటారు ఇనీషియల్ వాట్ డు వి కాల్ ఫస్ట్ బేరిష్ మూవ్లో. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ పొజిషన్స్ వచ్చేసి కంప్లీట్గా హెడ్జ్ చేసి ఉన్నాయి, హ్యూజ్ క్వాంటిటీ ఉంది బేరిష్కి కూడా, బట్ హెడ్జ్ చేసే ఉంది. ఒక మైనర్ క్వాంటిటీ మాత్రమే వీళ్ళు ఒక బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇందులో నేక్డ్ ఆప్షన్ బయింగ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఆర్ నేక్డ్ ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళకి కాల్ సైడ్ అయితే పొజిషన్స్ లేవు, ఓన్లీ పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, బట్ అవి కూడా బేరిష్ పొజిషన్స్. ఠీకే. సో వీళ్ళు ఒక చెప్పాలంటే వీళ్ళు అగ్రెసివ్ బేరిష్ కాదు, కంప్లీట్గా ఒక వాట్ డు వి కాల్ ఒక అట్లీస్ట్ వీళ్ళకు ఉండే పొజిషన్స్కి ఏంటి అంటే అసలు కన్సిడర్ చేయొద్దు. వీళ్ళ పొజిషన్స్కి చూస్తే ఒక 50 to 100 పాయింట్స్ ఇంటెన్సిటీ ఉన్నా కూడా వీళ్ళు ఎగ్జిట్ అయితే అవుతూ ఉంటారు. బికాజ్ ఎప్పుడైనా సరే వీళ్ళు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయలేరు, ప్రాఫిట్స్ని ఎక్కువ దూరం హోల్డ్ చేయలేరు కాబట్టి. సేమ్ వే అండ్ సో ఓవరాల్గా చూసుకుంటే మనకి పాయింట్స్ ఇంటెన్సిటీ పక్కన పెడితే వీళ్ళు వెరీ మోడరేట్ పొజిషన్లో అయితే బేరిష్ ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ సో ఎఫ్ఐఎస్ ఏంటి కంప్లీట్గా స్విచ్ అయిపోతారని కూడా డిస్కస్ చేసుకున్నాం కదా ఎస్టర్డే లైవ్ మార్కెట్లో. సేమ్ వే వీళ్ళు కనపడడానికి పొజిషనల్గా బేరిష్ ఉన్నారు, బట్ రేపటి కోసం మాత్రం ఒక బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా కాల్ సైడ్ పొజిషన్స్ అనేటివి లేవన్నమాట వీళ్ళకి. సో ఓన్లీ థింగ్ ఈజ్ పుట్ సైడ్ నుంచి ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ప్రొపరైటరీస్ ఈ రోజు కూడా వీళ్ళకి అలైన్ అయ్యి లేరు, అండ్ వీళ్ళు క్లయింట్స్తో అలైన్ అన్నారు, అండ్ వీళ్ళు ఎక్స్పెక్టింగ్ ఒక బేరిష్ మూవ్ అనమాట. ఠీకే. సో అండ్ వీళ్ళు కూడా కాల్ సైడ్ పొజిషన్స్ అసలు లేవు, ఓన్లీ వీళ్ళకు ఉండే పుట్ సైడ్ పొజిషన్స్తోనే స్ట్రాటజీస్ అయితే ఉండొచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ వీళ్ళని అబ్జర్వ్ చేసినట్టు ఏంటంటే మెయిన్గా ఈవెన్ రేపటి కోసం చూసుకుంటే ఎఫ్ఐఎస్ కానివ్వండి, ప్రొపరైటరీస్ కానివ్వండి, అండ్ క్లయింట్స్ కానివ్వండి, రేపు రావాల్సిన మూవ్స్ ఈ రోజే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. అండ్ వీళ్ళందరూ కూడా రేపటి కోసం పర్ఫెక్ట్గా హెడ్ చేసుకున్నారు. బట్ నేను మాట్లాడేది ఏంటి అంటే రిమైనింగ్ 25% ఆఫ్ క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు బేరిష్ ఉన్నారు, అండ్ మనం వీళ్ళని కన్సిడర్ చేయం. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి చూసుకుంటే పొజిషన్స్ని డిస్కస్ చేసుకుంటే ఏంటి అంటే ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు, అండ్ క్లయింట్స్ బేరిష్ ఉన్నారు, అండ్ సేమ్ వే ప్రొపరైటరీస్ కూడా బేరిష్ ఉన్నారు. బట్ ప్రొపరైటరీస్ బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి రేపు ఫస్ట్ అటెంప్ట్లోనే బేరిష్ ట్రేడ్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎలాగూ ప్రొపరైటరీస్కి వర్క్ అవుతుందని కాదు. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఎవ్రీడే వర్క్ అవుతుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పేషెన్సీ కావాలి, అది లాసెస్ చూస్తూ కూర్చోలేరు కాబట్టి. సో మనం వీళ్ళు రేపటి కోసం ఏంటి అంటే ఎలాంటి మనం జనరల్గా హై ప్రాబిలిటీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా, సో అలా కాకుండా రేపటి కోసం ఎలాంటి ట్రేడ్ ప్లాన్తో వెళ్ళొచ్చు అనేది ఒకసారి ట్రేడింగ్ వ్యూ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ క్లియర్గా ఇది మండే, అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ కైండ్ ఆఫ్ సినారియో కనిపిస్తుంది, బట్ స్టిల్ ఇంకా పైకి వెళ్ళలేదు. ఇది పైకి వెళ్తే అప్పుడు ఇది ఫాల్స్ బ్రేక్ డౌన్ అనుకోవచ్చు. అండ్ సేమ్ మళ్ళీ ఇంకో క్యాండిల్ వస్తే సో బేసిక్గా లిక్విడిటీ హంట్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడైతే కొంత మనకి కావాల్సిన క్యాండిల్ అయితే ఫామ్ అయింది, అండ్ రేపు ఇంకొక 1-2 days చూస్తే వీక్లీలో ఇంకా బేరిష్ మూమెంటం కంటిన్యూ అవుతుందా లేదని తెలుస్తుంది. బట్ స్టిల్ పర్సనల్గా మా వ్యూ మాత్రం రిమైన్ సేమ్, సెల్ ఆన్ రైజే ఉంది. అండ్ సో ఏ లెవెల్ వరకు ఏంటి అనేది కూడా ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్సిటీ అంటే డేటా రీడింగ్ పర్సనల్గా మేము చేస్తూ ఉంటాం కాబట్టి డేటా ఇంటెన్సిటీ ఏంటి అంటే జనరల్గా చెప్పాలంటే ఒక 100-150 పాయింట్స్ కంటే అబోవ్ సైడ్ వెళ్ళదు, అండ్ సేమ్ వే ఒక 100-150 పాయింట్స్ కంటే బిలో సైడ్ వెళ్ళదు. కానీ ఇక్కడ ఇంకొక థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎఫ్ఐఎస్కి కానీ ప్రొపరైటరీస్కి కానీ ఈవెన్ క్లయింట్స్కి కూడా కాల్ సైడ్ పొజిషన్స్ అనేవి లేవు. సో రేపు లైవ్ మార్కెట్లో డేటా అంటే ఈవెన్ రేపు కూడా ఫస్ట్ 15 to 30 minutes అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ అక్కడ ఎవరు ట్రాప్ అవుతున్నారో చూసుకొని అక్కడ నుంచి మనం పొజిషన్స్ని బిల్డ్ చేసుకోవడం హెల్ప్ఫుల్. సపోజ్ రేపు ట్రేడ్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే పర్సనల్గా సో లెట్ మీ డ్రా దిస్ లెవెల్. సో ఇన్ కేస్ రేపు గ్యాప్ డౌన్ అయింది ఈ లెవెల్స్లో అనుకుంటే, అట్లీస్ట్ ఈ లెవెల్స్లో అనుకుంటే, సో ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఎంతో కొంత పొజిషన్స్ అనేటివి ఎంతో కొంత మూవ్ అనేది రావాలి కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ నుంచి
రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఒక 1:1 1:2 బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా జనరల్గా మీడియం ప్రాబబిలిటీ కంటే కూడా మీడియం టు లో ప్రాబబిలిటీ మిడిల్లో పెట్టుకోవచ్చు. ఓన్లీ 50% ఆఫ్ ద క్వాంటిటీనే డిప్లాయ్ చేయొచ్చు. బికాజ్ రేపటికి రేపు రావాల్సిన మూవ్ ఈరోజే వచ్చేసింది సడన్గా, హీరో జీరో ట్రేడ్స్ అట్లా మల్టిపుల్ థింగ్స్, డెల్టా, గామా బ్లాస్ట్ ఇట్లాంటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సేమ్ వే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది బుల్లిష్ ట్రేడ్. సో బేరిష్ ఎలా అంటే పర్సనల్గా, సో ఇక్కడ ఏదైనా రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఈవెన్ గ్యాప్ అప్ కానీ ఆర్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతే జనరల్గా నేను 1:2 1:3 తర్వాత కూడా ట్రయల్ చేయొచ్చు ప్రాఫిట్స్ అని చెప్తా ఉంటాను కదా. ఎప్పుడైతే డేటా మాకు కనిపించినప్పుడు అలా సజెస్ట్ చేస్తూ ఉంటాం పర్సనల్గా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రేపటికి అంత డేటా లేదు కాబట్టి ఈవెన్ లైవ్ మార్కెట్లో అప్డేట్ అయినా కూడా టెలిగ్రామ్లో అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. టీకే, సో ఇక్కడ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి. సో ఎవరైతే ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారో వాళ్ళ స్ట్రెంత్ కూడా ఇంత లేదు, బట్ స్టిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. కొంచెం నేను కన్జర్వేటివ్ లైన్సే డ్రా చేసిన, సో అట్లీస్ట్ ఈ లెవెల్స్ కూడా డ్రా చేయొచ్చు. బట్ లైవ్ మార్కెట్లో 150 పాయింట్స్ అనేది ఈజీగా వెళ్తుంది. అట్లీస్ట్ ఈవెన్ క్లయింట్స్ పార్టిసిపేట్ చేసినా కూడా వెళ్తుంది కాబట్టి కన్జర్వేటివ్ లెవెల్స్ అయితే డ్రా చేస్తుండే. సో ఈ లెవెల్ నుంచి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఈవెన్ 1:1 1:2 క్విక్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా కూడా పర్లేదన్నమాట. అండ్ 50% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీని. టీకే, సో ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అండ్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అవాయిడబుల్ సినారియోస్ ఎక్కడ అంటే ఇన్ కేస్ రేపు ఏదో గుడ్ న్యూస్ వచ్చింది ఆర్ ప్రీ మార్కెట్లో చాలా హ్యూజ్గా డేటా బిల్డ్ అయింది అండ్ క్లయింట్స్ ట్రాప్ అయినారు అనుకుందాం. గ్యాప్ అప్ అయి ఈ లెవెల్ నుంచే పొజిషన్స్ అన్నీ కూడా వాట్ డు వి కాల్ ఇక్కడ నుంచి, ఎందుకంటే ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు కదా, మార్కెట్లో ఏదైనా జరగవచ్చు. బట్ ఇక్కడ నుంచే ప్రైస్ వాట్ డు వి కాల్ సైడ్ వే స్ట్రక్చర్ని బ్రేక్అవుట్ చేస్తూ మళ్ళీ పైకి వెళ్తా ఉంటే పర్సనల్గా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనకి ఇంటెన్సిటీ లైవ్లో ఏంటి అంటే అది క్లయింట్స్ బిల్డ్ చేస్తున్నారా, ప్రొపరైటరీస్ బిల్డ్ చేస్తున్నారా, లేదా ఎఫ్ఐఎస్ చేస్తున్నారా అనేది క్లియర్గా తెలియదు కాబట్టి సో ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అండ్ సేమ్ వే ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అవుతే ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ సినారియో. సైడ్ వేస్ నుంచి కిందికి వెళ్తూ ఉంటే ఇది ఒక అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. బట్ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తూ ఉంటే అట్లీస్ట్ ఈ గ్యాప్ లెవెల్ వరకు ఒక వాట్ డు వి కాల్ ఒక వెరీ స్మాల్ మైన్యూర్ క్వాంటిటీతో రివర్సల్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ క్యాపిటల్ ఇబ్బంది అవ్వనంత వరకే. బికాజ్ మనకి కన్విక్షన్ ట్రేడ్స్ ఎక్కడ నుంచి ఉన్నాయి, ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఉంది ఆర్ ఇక్కడ నుంచి కిందికి వస్తూ ఉంటే ఉంది. బట్ సేమ్ వే పొజిషనల్గా మనకి అట్లీస్ట్ రేపు డేటా, మనకి ఇప్పుడు డేటా లేదు, రేపు అట్లీస్ట్ 10 o'clock వరకు డేటా బిల్డ్ అయింది అనుకుందాం. అట్లీస్ట్ ఒక 5-6 crores పుట్ సైడ్, ఇంకొక 7-8 crores కాల్ సైడ్ అట్లా బిల్డ్ అయింది అనుకుందాం. సో ఈదర్ వేస్ ఆపోజిట్గా బిల్డ్ అయితే దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తూ ఉంటే అట్లీస్ట్ ఇక్కడ ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయినా కూడా ఇక్కడ నుంచి 1:1 1:2 ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ. సేమ్ వే ఇక్కడ నుంచి కూడా బేరిష్ కిందికి వెళ్తూ ఉంటే ఇది కూడా 20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ. సో దీనివల్ల ఏంటి అంటే ఎక్కడో చోట ట్రేడ్ తీసుకోవాలి, ఫోమో ఉండొద్దు. అండ్ సేమ్ వే కన్విక్షన్ అనేది అట్లీస్ట్ ఒక 60-70% మ్యాచ్ అవ్వాలి బేస్డ్ ఆన్ ఓఐ చేంజ్. టీకే, సో ఈ వేలో మా థాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ వే మీకు ఎలా ఉంది, సో మీరు అట్లీస్ట్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరు వాట్ డు వి కాల్ రెస్పాన్సిబుల్గా ఉన్నా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఓఐ చేంజ్ చూడడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్. టీకే, యా. సో ఇది రేపటి ట్రేడ్ ప్లాన్ అండ్ అప్డేట్స్. సో క్లియర్ అనుకుంటా. అండ్ ఇన్ కేస్ ఏదైనా టాపిక్ మిస్ అయినా కూడా అట్లీస్ట్ మెన్షన్ చేయండి సో దట్ రేపు వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ సేమ్ వే సో ఈరోజు కూడా ఇట్లాంటి ఏదైతే ఉందో ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అవ్వాలి అనుకుంటే ఇట్లాంటి వాట్ డు వి కాల్ సో నేను ప్రాపర్గా డ్రా చేయట్లేదు కావాలని చెప్పి సో ఇట్లాంటిది అట్లీస్ట్ డ్రా చేసుకొని పెట్టుకోండి. సో బ్రేక్ డౌన్ అవుతుంటే ఒక ఐడియా వస్తూ ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ రిప్లికేట్ చేసుకొని చూడండి, అట్లీస్ట్ కాన్ఫ్లుయెన్స్ జోన్స్ అనేటివి మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. సేమ్ వే హార్లీ టైం ఫ్రేమ్లో కూడా ట్రెండ్ లైన్స్ అయితే డ్రా చేసుకొని పెట్టుకోండి సో దట్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ యా, సో పర్సనల్గా నేను ఎందుకు ఎవ్రీ టైం డ్రా చేసి ఇవ్వను, ఒకరోజు డ్రా చేస్తాను ఇంకో రోజు డ్రా చేయను, ఎందుకంటే అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైనా సరే టూల్ని తీసుకొని మార్క్ చేసినప్పుడు ఏంటి అంటే సో ఏ రోజు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి క్లియర్గా నేను సమ్ టైమ్స్ వదిలేస్తూ ఉంటా. అండ్ అట్లీస్ట్ డే ఎండ్లో మళ్ళీ నేను ఎలాగో డ్రా చేసి చూపిస్తాను కాబట్టి మీకు యూజ్ అవుతూ ఉంటుంది. టీకే, యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.